ఓం నమ శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. ఈరోజు మనం ఈ సోదరి నివేదిత, స్వామి వివేకానంద శిష్యురాలైనటువంటి సోదరి నివేదిత మన దేశం కోసం ఆవిడ చేసిన త్యాగం, తర్వాత మనందరికీ భారతీయులందరికీ కూడా మన భారతదేశం కోసం మనం ఎలా పాటుపడాలి, ఎలా మనం సమైక్యంగా ఉండాలి, అంటే వేరే విదేశీ శక్తులు వచ్చి మనల్ని మళ్ళీ ఆక్రమించుకోకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి. భారతదేశ చరిత్ర తెలుసు కదా, తెలుసా? ఎన్నేళ్ళు మనది పరాయి పాలనలో ఉన్నది తెలుసా మీకు? 1000 సంవత్సరాలు మనం బానిసత్వంలో ఉన్నాం. మీరు చరిత్ర చదివినట్లయితే 1000 సంవత్సరాలు మొత్తం బానిసత్వంలో ఉన్నాం అన్నమాట. అంటే ఎదుటి వాళ్ళు బయట నుంచి వచ్చిన కొన్ని లక్షల మందో, కొన్ని వేల మందో, కొన్ని కోట్ల మంది భారతీయులను వాళ్ళ కంట్రోల్లో ఉంచుకున్నారు. దాన్ని బట్టి ఆలోచించండి ఎలా ఉండేది పరిస్థితి. ఇప్పుడు మనకు తెలియదు, మనం ఏంటంటే మనకు స్వాతంత్ర్యం వచ్చింది, మనకి స్వేచ్ఛ ఉంది, ఎలా కావాలంటే అలాగ వెళ్తున్నాం, చదువుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ అప్పట్లో స్త్రీలను బయటికి పంపించాలంటే భయం. అందువల్ల ఒకప్పుడు మన భారతదేశంలో స్త్రీలకు కూడా సమాన అధికారాలు ఉండేవి, చక్కగా విద్య ఉండేది. మీరు మన యొక్క శాస్త్రాలు మీరు చూసినట్లయితే అందరికీ సమాన అధికారాలు ఉండేవన్నమాట. అందరూ చదువుకునేవారు చక్కగా. కానీ తర్వాత ఎప్పుడైతే దండయాత్రలు జరిగాయో ఆడవాళ్ళ మీదే కదా దాడులు చేస్తారు అందరూ కూడా. అందువల్ల స్త్రీలను ఏం చేస్తారనమాట, ఇంటికే పరిమితం చేసి వాళ్ళకి ఈ ముసుగులు ఇవన్నీ కూడా తర్వాతే వచ్చాయి, ముందు ఉండేవి కాదు. వాళ్ళు కనిపించకుండా అట్లా. మీకు నార్త్ ఇండియాలో ఉంటుంది చూడండి ఎక్కువ, ఎందుకంటే నార్త్ ఇండియాలో మీకు ఇన్వేషన్స్ ఎక్కువ జరిగాయి, దాడులన్నీ కూడా. మీరు మన భారతదేశ చరిత్ర చదివితే మీకు ఇవన్నీ అర్థమవుతాయి అన్నమాట. సో అందువల్ల 1000 సంవత్సరాలు మనకు స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియకుండా మనం అందరం ఉన్నాము. అది ఆ సమయంలో స్వామి వివేకానంద ఎప్పుడు జన్మించారు? ఆయన 1863 సంవత్సరంలో జన్మించారు. అంటే బ్రిటిష్ వాళ్ళప్పుడు కలకత్తా రాజధాని, ఆయన ఎక్కడైతే జన్మించారో అదే వాళ్ళకి రాజధాని. సో ముందేంటంటే ఆయన కూడా పాశ్చాత్య ప్రభావాలకి, అక్కడ కాలేజీల్లో ప్రిన్సిపాల్స్, టీచర్స్, లెక్చర్స్ అందరూ కూడా ఫారినర్సే. అక్కడ అప్పట్లో కాలేజెస్ అన్నింటిలో కూడా జర్మనీ వాళ్ళు, వీళ్ళు యూరోప్ నుంచి వచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ ఎవరు మనుషులే లేనట్లుగా. సో వీళ్ళేంటంటే వీళ్ళు కూడా ఏం తెలియదు కదా, వాళ్ళ ప్రభావానికి అక్కడవన్నీ భావాలని ప్రచారం చేస్తూ ఉంటే వీళ్ళు దాని ప్రభావానికి వీళ్ళందరూ కూడా, ఈయన కూడా వెళ్ళిపోయారు అందులోకి. అయితే ఈయనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే అసలు ఈ జీవితంలో సత్యం అంటే ఏంటి, కేవలం మనం తిని తిరగడం, ఈ రోజులు గడిచిపోతూ ఉంటే తర్వాత చనిపోవడం, ఏమన్నా ఇంకేమైనా సత్యం ఉందా అని చిన్నప్పటి నుంచి ఆయన ఆలోచించేవారు స్వామీజీ. ఆలోచించినప్పుడు ఆయన ఒక భగవంతుడు ఒక సత్యం ఉంది కదా, దాన్ని తెలుసుకోవాలి. అది ఎవరైనా తెలుసుకున్నారా, నిజంగా భగవంతుని ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పి ఆయన ఒక చిన్నప్పటి నుంచి ఆయన తిరుగుతూ ఉండేవారట. అంటే ఈయన చిన్నప్పుడే కళ్ళు మూసుకుంటేనే ఆయనకి ధ్యానంలోకి వెళ్ళిపోయేది మనసు, అంత చక్కటి ఏకాగ్రమైన మనస్సు. ఆయన అలా తిరుగుతూ ఉంటే ఒక ఫారిన్ లెక్చరర్, ఆయన ఫారినరే, ఈ నరేన్ గురించి తెలిసి, ఈయన పేరు నరేంద్రనాథ్ దత్త, నరేన్ గురించి తెలిసి ఒకరోజు ఆయన ఏమంటారంటే, నీకు ఇలాగా భగవంతుడి గురించి తెలుసుకునేవాడు కావాలా అని చెప్పి ఆయన ఫారినరే చెప్తారు. ఆయన ఏం చెప్తారంటే, రామకృష్ణ పరమహంస ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనకి ఎప్పుడు కూడా ప్రతిసారి భగవంతుని గురించి ఆలోచించినప్పుడల్లా సమాధిలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆయన అని చెప్తే అలా కలుస్తారు. ఆయన్ని కలిసిన తర్వాత ఈయన అనేక రకంగా పరీక్షలు పెట్టి ఆయన గురువు కింద స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత ఆ గురువు మొత్తం వీళ్ళు సాధనలు చేస్తూ ఉంటారన్నమాట. రోజు కూడా ఈ భగవంతుని గురించి ధ్యానం రకరకాలు జరుగుతాయి. జరిగిన తర్వాత రామకృష్ణ పరమహంస మహాసమాధి చెందిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఈయన మనసులో ఏదో ఒక ప్రేరణ ఏంటంటే, ఈ భారతదేశం ఎందుకు ఇలాగ పరాయి పాలనలో ఉంది, కారణం ఏంటని ఆయన ఆలోచించి ఇదే ఇంకా ఎప్పుడు రాత్రి పగలు ఆయనకు అనిపించేది. అలానే హిమాలయాలకు వెళ్ళి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు. వెళ్తే ఏమైంది తెలుసా, వాళ్ళ ఇద్దరు, ఒక అక్క ఒక చెల్లి, ఆయన సొంత అక్క చెల్లి, అంటే అత్తవారింట్లో సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకుంటారు. ఆ చెల్లెలంటే చాలా ఇష్టం స్వామీజీకి. ఇంకా అది ఆయన కొంగదీస్తుంది అనమాట. అసలు అంటే ఇంత చక్కటి ఒక మహిళలు ఎందుకు ఇలాగా, వాళ్ళు అంటే చదువు లేక ఏమీ లేకే కదా, వాళ్ళ మీద పడాల్సి ఉంది. అందువల్ల ఏంటి, వాళ్ళు ఏం చెప్తే అలా వినాలి, వినకపోతే వాళ్ళు కష్టపెడతారు. ఈ విధంగా ఇద్దరు చనిపోయేటప్పటికి ఇంకా మనసంతా మా స్వామీజీ ఏంటంటే, మహిళల యొక్క పరిస్థితి సరిగా లేదు మన భారతదేశంలో, వీళ్ళకి ఫస్ట్ విద్యను అందించాలి అని చెప్పి ఆయన మనసులో పట్టుకుంటుంది. ఇంకెక్కడ ఆయన ముక్తి ఏం అవసరం లేదు, ఇంక నేను వచ్చి దేశం కోసమే పనిచేయాలని చెప్పి ఆయన లోపల ఒక ప్రేరణ కలుగుతుంది. కలిగి మొత్తం భారతదేశం అంతా తిరుగుతారు. ఒక్కయనే చేతిలో చిల్లిగవ్వ లేకుండా తిరిగి ప్రతి వాళ్ళ ఇంట్లో, పేదవాళ్ళ ఇంట్లో, పెద్ద పెద్ద రాజుల ఇంట్లో, అందరి ఇంట్లోనూ చూస్తారు అక్కడ పరిస్థితి ఏంటి అన్నది.
అయితే అసలైన భారతదేశం అది ఆ పవిత్రత ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ వీళ్ళ యొక్క విదేశీ భావాల యొక్క ఈ ప్రభావంలో పడిపోయి ఉన్నాయి. తర్వాత బానిసత్వంలో ఉండిపోయి ఒక తమస్సులో ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారనమాట. ఒక సమైక్యత లేదు భారతదేశంలో, విడివిడి రాజ్యాల కింద ఉండేవి అప్పుడు అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే ఒక్క ఆయన ఏం చేస్తారు, ఆ సమయంలో ఆయన మెడ్రాస్కి వస్తారు తిరుగుతూ. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ప్రపంచ మహాసభలు అక్కడ జరుగుతున్నాయి, విశ్వమత మహాసభలు. అంటే మొదటిసారి జరుగుతున్నాయి, ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు అది. అన్ని మతాలు కలిసి చికాగోలో ఈ మా మతం భగవంతుని గురించి ఇది చెప్తుంది, మా మతం ఇది చెప్తుంది అని అందరూ కలిసి అక్కడ చర్చించుకునే ఒక సభ. ఇలా ప్రతి మతం వాళ్ళు కూడా ఒక్కొక్క ప్రచారకుడిని అక్కడ పంపిస్తే ఇక్కడ హిందూ ధర్మం ఏదైతే ఉందో దీనికి ఎవరు లేరు పంపించడానికి. అప్పుడు మనమే బానిసత్వంలో ఉన్నాం, ఇంకెవరు చెప్తారు. అయితే అక్కడ మెడ్రాస్లో ఉన్న యువకులందరూ ఈ స్వామీజీని చూసి, స్వామీజీ ఏంటంటే ఒక్కసారి అలా చూస్తే ఆయనకి అన్నీ అర్థమైపోయేవి. మాట్లాడితే ఏమి పుస్తకమే ఉండేది కాదు, ఇంక అనర్గళంగా కేవలం మన యొక్క సాహిత్యం కాదు, మొత్తం బైబిల్ దగ్గర నుంచి ఖురాన్ దగ్గర నుంచి అన్నీ ఆయనకు కరతలామలకం అనమాట. సో ఈయన యొక్క ఇది చూసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన అక్కడ ప్రతినిధిగా పంపించాలి, మన దేశానికి ప్రతినిధిగా అని చెప్పి అడిగి పాపం అందరి దగ్గర డబ్బులు ఇవన్నీ కలెక్ట్ చేసి పంపిస్తారు. ఇంకా తర్వాత మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ఆయన చెప్పిన ఉపన్యాసమే అందరినీ ఒక్క 7 నిమిషాలు చెప్పారనమాట. అక్కడ ఏం చెప్పారు, అందరూ ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పుకోవడానికి వచ్చారు. స్వామీజీ ఏం చెప్పారు తెలుసా, విశ్వజనీన మతం అంటే ఏంటి, అన్ని మతాలలో ఉన్నటువంటి మంచి విషయాల్ని తీసుకొని మన మానవ జాతి ముందుకెళ్ళాలి. మతం మాది గొప్పది అని మనం ఎప్పుడు కూడా కొట్టుకోకూడదు. మతంలో ఉన్నటువంటి మంచి సారాన్ని గ్రహించి మనిషి ఒక దేవతగా ఎదగాలి, అదే నిజమైన మతం. మనిషి నువ్వు సంకుచితంగా మారిపోతే ఇంక నీ మతం వల్ల గొప్పే ఉంది. అది స్వామీజీ ఏం చెప్తారనమాట, ఈ విశ్వజనీన మతం గురించి చెప్తారు. నేను ఒకసారి ఇక్కడ ఒక మీటింగ్కి వెళ్ళాను, అందులో కలెక్టర్ గారు అనమాట, ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆ కలెక్టర్ గారు మొట్టమొదటి ఈ విషయం చెప్పారు, స్వామీజీ ఒక్కరే విశ్వమత మహాసభల్లో అన్ని మతాలలో ఉన్న మంచిని గురించి చెప్పారు. ఏ విధంగా అయితే ఈ నదిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలుస్తాయో అదేవిధంగా ప్రతి మతము ప్రతి మనిషి వాళ్ళ యొక్క విశిష్టమైన ఆరాధనా పద్ధతుల ద్వారా చివరికి భగవంతుడినే చేరుతారు. భగవంతుడు ఒక్కడే, మీరు వేరు పేర్లతో పిలవచ్చు. అందుకని సంకుచితంగా మనం ఉండకూడదు, నాదే కరెక్ట్ అని అనుకోకూడదు. ఎదుటి వాళ్ళు మంచి ఉంటే మనం గ్రహించి ముందుకెళ్ళాలి. సో ఈ విషయాలు చాలా కొత్త అనమాట. అక్కడ ఏంటి, మాది గొప్పదంటే మాది గొప్పది, అలాగా ఆ ట్రెండ్లో ఉంటారు వాళ్ళందరూ. కానీ స్వామీజీ చెప్పే ఈ విషయాన్ని ఏంటంటే చాలా గొప్పగా అనిపిస్తుంది వాళ్ళకి. గొప్పగా అనిపించి ఇంకా ఆయనకు లెక్చర్స్, ఆయన స్వామీజీ పేరు చెప్తే కదా 1000 మంది వచ్చేస్తారు అన్నమాట లెక్చర్స్కి. ఆ రోజుల్లో మైక్స్ అవి ఉండేవి కదా, అప్పుడు ఎలక్ట్రిసిటీ అప్పుడప్పుడే వస్తుంది, మీరు ఆలోచించండి. అక్కడ అటువంటి పరిస్థితుల్లో స్వామీజీ ఏంటంటే ఇంగ్లాండ్ డిఫరెంట్ ప్లేసెస్ని ఆయన పిలుస్తారు. 4 సంవత్సరాలు అలాగే మొత్తం ఫారిన్ కంట్రీస్లోనే ఉన్నారు. చాలా కష్టాలు పడ్డారు, అవన్నీ తర్వాత విషయం. అయితే ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు అందులో ఈ మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ అనే ఒక ఆవిడ, వాళ్ళు క్యాథలిక్ క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు, చాలా గొప్ప ధార్మికులు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కూడా పాస్టర్ అయినా పేదలకు అందరికీ సహాయం చేస్తూ ఉండేవారు. అట్లాంటి మంచి కుటుంబం, మంచి ధార్మిక కుటుంబం, క్రైస్తవ ధార్మిక కుటుంబం. అయితే ఈవిడేంటంటే అక్కడ ఏంటంటే మెయిన్గా చర్చలో ఏం చెప్పేవారంటే ఇది ఒకటే ట్రూత్, ఇంక వేరేది లేదు అన్నట్టుగా చెప్పేవారు. అది ఆవిడకి నచ్చేది కాదు. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో విశ్వజనీన ధర్మం అన్నింటిలోనూ మంచి ఉంటుంది, మనం గ్రహించాలి. ఒకదాన్ని కంప్లీట్గా నువ్వు కాదని చెప్పి అలా చెప్పకూడదు అని చెప్పి ఆవిడకి అది నచ్చకుండా దానికోసం వెతుకుతూ ఉంటుంది, ఇటువంటి ఫిలాసఫీ ఎక్కడ దొరుకుతుందని. అలా వెతుకుతూ ఉన్న ఆవిడకి స్వామి వివేకానంద స్పీచ్ ఒకరోజు వింటుందన్నమాట. వింటే మొదట్లో పెద్దగా నచ్చదు ఆవిడకి. అలా 2-3 క్లాసెస్ అటెండ్ అయ్యేటప్పటికి వీళ్ళు చెప్తున్న విషయాలు చాలా కొత్తగా ఉన్నాయని చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఆయన్ని, చాలా ప్రశ్నలు వేస్తుంది. అయితే స్వామీజీ అన్నిటికీ సమాధానం చెప్తారనమాట. సో ఆవిడ ఈ విధంగా తృప్తి పడుతుంది. స్వామీజీ ఇండియాకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆవిడ ఉత్తరం రాస్తుంది, నేను భారతదేశానికి వచ్చి అక్కడ నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే నాకు మీ ఫిలాసఫీ నచ్చింది, అందరిలోనూ ఉన్న మంచిని గ్రహించడం అనేది నాకు నచ్చింది, ఇది మాదే గొప్పది అన్నది ఈ సిద్ధాంతం నాకు నచ్చదు అని చెప్పేసి అంటే స్వామీజీ ఏమంటారంటే, మా పరిస్థితి నీకు తెలుసు కదా, భారతదేశంలో ఇంత కరువు కాటకాలు, విపరీతమైన వేడి, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎలా ఉండగలరు, చాలా కష్టం, అది నువ్వు రావద్దు, అక్కడే ఉండి నువ్వు భారతదేశం కోసం ఏదైనా సహాయం చెయ్యి అని రాస్తారు. కానీ ఆవిడకి చివరికి ఏమవుతుందంటే, నేను వస్తాను, ఎన్ని కష్టాలైనా సరే నేను వస్తానని చెప్తుంది. చెప్తే అప్పుడు స్వామీజీ చెప్తారు, సరే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నా మీద ఆధారపడకూడదు, అంటే నేను నీకు ఏ కష్టం వచ్చినా నేను చూస్తాను, నువ్వు అలా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు చేయగలను అంటేనే నువ్వు రా అని చెప్పు. అన్నీ నిజంగా ఆవిడ వస్తుంది. వచ్చిన తర్వాత ఆవిడ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే అందరూ
అందులో ఆచారాలు మడులు ఇవన్నీ మన ఎలా ఉంటుంది, హిందూ సమాజం ఎలా ఉంది అప్పుడు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. సో అట్లా ఫస్ట్ ఆ కుటుంబాలన్నీ చూపిస్తారనమాట. ఇలా ఉంటారు వీళ్ళు, ఛాందసంగా ఉంటారు, కానీ వాళ్ళ మనసులు మంచివే. ఎప్పటి నుంచో వచ్చిన ఆచారాలు అలా చేసుకుంటూ వస్తున్నారు, ఇవన్నీ నువ్వు భరించాలి, మరి ఇవన్నీ అన్నీ చూపిస్తారు. చూపించి ఒక నెల రోజుల పాటు, కొన్ని నెలల పాటు ఆవిడకి ఏంటంటే అసలు భారతదేశం అంటే ఏంటి, సంస్కృతి ఏంటి, చరిత్ర ఏంటి మొత్తం చెప్తారు తెలుసా. మొత్తం ఆవిడకి తెలుసు కొన్ని నెలల్లోనే భారతదేశ చరిత్ర అంతా ఆవిడకి అర్థమవుతుంది. మనకే చాలామందికి ఇప్పుడు తెలియదు, చరిత్ర తెలుసా మనకు తెలియదు. మన సైన్స్ చదివితే చరిత్ర చదువు అలా అయిపోయింది. ఇప్పుడు సబ్జెక్ట్స్ అన్ని చదువుకుంటే పాస్ అయిపోతే అయిపోయింది మనకి. కానీ ఆవిడకి అలా కదా, ఆవిడ ప్రపంచ చరిత్ర తెలుసు, మొత్తం చదువుకుంది. చదువుకున్న తర్వాత స్కూలు స్టార్ట్ చేసింది. స్కూల్ స్టార్ట్ చేస్తే ఎలా అయింది తెలుసా, ఎవరు పంపించరే, చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తారు. 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి పెళ్ళి అయిపోయేది. చీరలు కట్టుకుని ఇంత పిల్లలు కూర్చుని ఉండేవారు. వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని పంపించండి, మీకు కొంచెం వాళ్ళకి నేర్పిస్తాను. అసలు ఇప్పుడు ఫారినర్ని చూస్తే వాళ్ళు తలపేసేసుకునేవారు, వాళ్ళు ఎవరు ముట్టుకుంటే తల స్నానం చేసేసేవారు. ఇట్లా ఉండేది అప్పుడు సమాజం. కానీ ఆవిడ అన్ని అవమానాలకి ఎదుర్కొంది. చూడండి, ఒకటి అనుకుంటే మనసులో వాళ్ళ యొక్క దీక్ష ఎంత చక్కగా చేస్తారో వాళ్ళు అన్నది నివేద ఎగ్జాంపుల్ అనమాట. ఇలా చెప్పిన సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తిట్లు తిని వాళ్ళ పిల్లలు ఒక చిన్న గుర్రబండి ఎక్కించుకొని పిల్లలందరినీ తీసుకొచ్చి, ఇప్పటికీ ఉంది ఆ స్కూల్, ఆవిడ చేసిన స్కూల్, అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏంటి నెమ్మదిగా వర్ణమాలు అంటారు కదా, అక్షరాలు నేర్పించడం, కుట్లు నేర్పించడం, అలాగే కొంచెం మోడర్న్ వేలు అన్నీ నేర్పించడం, మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి ఇంటికి దిగబెట్టడం. దీనిలో ఆవిడ కష్టాలు పాలైంది. ఈ రోజుకి ఆ స్కూల్ ఉంది, సిస్టర్ నివేదిత స్కూల్ అంటారనమాట. టాప్ మోస్ట్ స్కూల్ ఇన్ కలకత్తాలో అడ్మిషన్స్ దొరకవు అక్కడ. కానీ ఆవిడ ఏం చెప్పింది తెలిసి, బెంగాలీ మీడియంలోనే మీరు చదవాలి. అంటే మీరు ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ వాళ్ళకి పడతారు, మీరు ఇంగ్లీష్ వాళ్ళు అంటే గొప్పగా అనుకుంటారు, మీకున్న కల్చర్ని మీరు గొప్పతనాన్ని మీరు మర్చిపోతున్నారని చెప్పి ఆవిడ మాతృభాషలోని విద్య అని చెప్పిందండి. ఈరోజు కూడా వాళ్ళు బెంగాలీ మీడియమే, కానీ ఇప్పుడు తప్పదు కదా, అందుకని ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ స్పెషల్ కోచింగ్ అది ఇస్తున్నారు. కానీ టాప్ మోస్ట్ స్కూల్ అనమాట. అక్కడ నుంచి అందరూ ఆల్మోస్ట్ 95% అలా వస్తుంది స్కూల్. చాలా మంచి అమ్మాయిల స్కూల్ అది. చాలా ట్రెడిషన్స్ అన్నీ నేర్పిస్తారు. అలాగే మొత్తం ఈ మోడర్న్ వేలో కూడా అన్నీ నేర్పిస్తారు. 10th క్లాస్ వరకు ఉంది. ఇప్పుడు ఇంటర్ కూడా వచ్చింది రీసెంట్గా. సో ఈవిడ ఏం చేసిందనమాట, స్కూల్ అంతా నడుపుతుంది. ఈ లోపల ఈ భారతదేశ పరిస్థితిని గమనించింది, తిరిగింది. సౌత్ ఇండియా వెళ్ళారు ఆవిడ, నార్త్ ఇండియా వెళ్ళారు, అంతా చూసారు. ఇక్కడ కల్చర్ అంతా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే మన చరిత్ర ఎవరు రాశారు, మనం ఎవరో రాయలేదు. ఎవరు రాశారో తెలుసా మీకు? ఫారినర్స్ రాశారు. వీళ్ళకి ఇండియన్ హిస్టరీ అక్కడ రాసలేదు వాళ్ళు వచ్చేటప్పటికి. అందుకు వీళ్ళు ఏం చేశారు, అక్కడ కొంచెం రీసెర్చ్ చేసి చరిత్ర రాశారు. అందులో ఏంటంటే కొన్ని జస్ట్ ఒక 1500 సంవత్సరాల క్రితం మన భారతదేశానికి సంస్కృతి వచ్చింది. కానీ పురావస్తు శాఖ మీకు తెలుసు కదా, అది డెవలప్ అయ్యే కొద్దీ మన పాత కట్టడాలు ఉంటే ఇది ఎన్ని సంవత్సరాలు చెప్తుంది మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. అంటే సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ ఒక్కొక్క కట్టడాన్ని చూస్తే 1000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు ఎప్పుడెప్పుడో బయటపడుతున్నాయి. అంటే ఏంటన్నమాట, మన చరిత్ర వాళ్ళు రాసిన చరిత్ర తప్ప కదా చెప్పండి. అందుకని ఆవిడ ఏం చెప్తుందంటే, మీరందరూ కూడా, భారతీయులందరూ కూడా మీ చరిత్రను పరిశోధించి, ఆధునిక రీతులలో పరిశోధించి మీ చరిత్రను మీరు రాసుకోండి. మీ చరిత్ర అంతా వక్రీకరించి వాళ్ళు ఇష్టమవుతున్నట్టు రాశారు. మొత్తం టైం స్కేల్ అంతా కూడా తప్పే అని ఆవిడ చెప్తుంది. ఆవిడ చూడండి ఎంత ఆశ్చర్యం. సో ఇవన్నీ చూసి ఆవిడ మనసు కదిలిపోతుందన్నమాట. ఏంటి పాపం, ఒకప్పుడు ఎంతో వైభవంగా, ఎప్పుడు మన భారతదేశం ఇంత వైభవంగా ఉంది, ఎవరి మీద కూడా దాడులు చేయలేదు. పక్కనున్న దేశాలను ఆక్రమించుకుని వాళ్ళకి దోచుకుందామని ఎప్పుడూ ఐడియా లేదు. మీరు ఎక్కడ చూడండి, చరిత్రలో ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పటికీ మీరు చూడండి, మన పక్కన ఎన్ని చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, ఎన్ని చిన్న చిన్న. ఈజీగా మీకు కావాలంటే మన సైన్యానికి ఉన్న బలంతో ఈజీగా కబలించుకుని మీరు కలిపేసుకోవచ్చు. నేపాల్ చుట్టూ, మన చుట్టూ పక్కన టక్కన మనం కలిపేసుకోవచ్చు. అక్కడ బంగ్లాదేశ్ కలిపేసుకోవచ్చు, శ్రీలంక, అదంతా ఎందుకు, భూటాన్ ఎంత ఉంది, ఒక్క నిమిషంలో దాన్ని కలిపేసుకోవచ్చు మీరు. కానీ చేసిందా ఎప్పుడైనా? భారతదేశాన్ని వచ్చి పరాయి వాళ్ళు బయట నుంచి వచ్చి మన మధ్య భేదాలు సృష్టించి, మనకు ముస్లింలకి హిందువులకి వాళ్ళు వచ్చి సృష్టించిన భేదాలు ఇవన్నీ కూడా మనల్ని విడదీస్తే అప్పుడు వాళ్ళని దేశం విడిపోయిందా లేదా? వాళ్ళు చేసి వెళ్ళిందనమాట. అంతకుముందు హిందూ ముస్లిం అసలు వాళ్ళకి తేడానే తెలిసేది కాదు. మీరు అమ్మమ్మల్ని వాళ్ళని అడిగితే అసలు మాకు ముస్లిమ్స్ హిందూస్ భేదమే తెలిసేది కాదు. మేము రంజాన్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, వాళ్ళు మన దగ్గరకు వచ్చి పండగలకు వచ్చి అసలు మాకు వాళ్ళు వీళ్ళు తేడానే తెలిసేది కాదు. ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళం. సామాన్య ప్రజానికి ఈ విధంగా ఉండేవారు. కానీ వీళ్ళు వచ్చి ఈ నాయకుల మధ్యలో ఈ భేదాలు సృష్టించి, అది కూడా నివేదిక చెప్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చి, తన దేశం వాళ్ళే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని విడదీయడానికి ట్రై చేస్తున్నారు, మీరు జాగ్రత్తగా ఉండడని. మనకు అప్పుడు ఇంకా విడిపోలేదు. అది ఎప్పుడో ఆవిడ చెప్పింది, 1905లో చెప్పింది. 5లో చెప్పింది చూడండి. తర్వాత నిజంగానే దేశం విడిపోయింది. మీరందరూ ఒక్కటే భారతదేశం, నేను ఒక్కటే అని రోజు జపం చేయండి. మీరు హిందూ ముస్లిం అసలు తేడా లేదు.
వాళ్ళు ఇక్కడ వాళ్ళే కదా, తర్వాత ఇస్లాం ధర్మం వాళ్ళు స్వీకరించే మన యొక్క కల్చర్ పోదు కదా, ఆ ధార్మికమైన సంస్కృతి ఎక్కడికి పోదు. అందువల్ల ఆరాధన పద్ధతి మారచ్చు, కానీ మీరందరూ ఒక్కటే అని ఆవిడ ఎన్నోసార్లు చెప్పిందనమాట. కానీ నిజంగానే ఆవిడ అనుకున్నట్టుగా ఎలా జరిగిందో చూడండి, పార్టీషన్ అయిపోయింది. ఈరోజు మీరు బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తున్నారు కదా, ఇంకో మతం వాళ్ళు ఎవరు ఉండకూడదు అక్కడ. ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఇది జరగలేదు, 71లో కూడా జరిగింది. అది 71లో కొన్ని లక్షల మంది చనిపోయారు, మీకు తెలుసా? అంటే ఎంత దారుణమైన పరిస్థితి కదా. జస్ట్ హ్యూమన్ లైఫ్, మానవ జీవితం అనేది ఎంత విలువైంది. అటువంటిది లక్షలు ఒక్క నిమిషంలో మీరు చంపేస్తారా? సో ఇటువంటి సంస్కృతి భారతదేశం మనం బాగుండాలని కోరుకోవడంలో ఏంటంటే కేవలం మనం బాగుండాలని కాదు, నిజంగా ఒక విశ్వానికి ఒక శాంతిప్రదమైన ఒక సందేశం ఇది కావాలంటే భారతదేశం, ఎందుకంటే మీ చరిత్ర చెబుతుంది. అది చరిత్రలో ఎప్పుడు కూడా మనల్ని ఎవరిని ఆక్రమించిన అసలు ఏదీ లేవు. మనల్ని రక్షించుకోవడానికి మనం పోరాడాం మన మీద దోపిడీలకి వాటికి వచ్చినప్పుడు. సో ఈ విధంగా ఇక్కడ మనం అసలు ఏ భేదం తెలియదు. గుడి అంటే చర్చ్ అంటే చర్చ్ అయినా గుడి అనుకుంటారు, మసీద్ అయినా గుడి అనుకుంటారు, గుడి అయినా గుడి అనుకుంటారు. అట్లా ఉంటుంది ఇక్కడ. వచ్చి మన భేదాలు ఎప్పుడైతే అది వేరు ఇది వేరే అని చెప్తారో అప్పుడే మీకు తెలుస్తుంది. ఒకప్పుడు ఒక క్యాథలిక్ 1960sలో ఒక పోప్ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ బాంబేకి వచ్చినప్పుడు లక్షల మంది జనం వచ్చారు అక్కడికి. అప్పుడు ఆయన అడిగారట, వాళ్ళందరూ క్యాథలిక్లేనా అని అడిగారట. లేదండి, సగానికి పైగా వాళ్ళందరూ హిందూస్. అంటే అదేంటి హిందువులు వచ్చారా, ఎలా వచ్చారు ఇక్కడికి అంటే అప్పుడు వీళ్ళు చెప్తారనమాట, మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారంటే చాలు హిందువులకి. సో ఈ విధంగా అంత బ్రాడ్నెస్ ఇక్కడ ఉంది కాబట్టి అన్ని రకాల మతాలు. ఇప్పటికీ యూదులు ఉన్నారు ఇక్కడ గుంటూరులో కూడా ఉన్నారు యూదులు. ఎప్పుడు వచ్చారు వాళ్ళు? యూదులు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు, అప్పుడు ఇజ్రాయెల్లో వాళ్ళని తరిమేసినప్పుడు. అటువంటి వాళ్ళ మతం చెక్కు చెదరకుండా వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకిలా వాళ్ళు ఉన్నారు. ఎంతమంది వచ్చారు? పార్సీలు వచ్చారు లేదు, ఇప్పటికీ ఉన్నారు బాంబేలో మీకు పార్సీలు. వాళ్ళందరినీ కన్వర్ట్ చేసేసారు ఎవరైనా. సో ఇది మనం చేయాల్సింది ఏంటంటే, మనం మనిషిగా ఎదగాలి జీవితం అంటే తప్ప, మతం అంటే మనం మనిషిని ఇంకా ఉన్నతంగా తయారు చేయాలి, అంతేగాని ఇంకా సంకుచితంగా తయారు చేసేస్తే అది కాదు కదా. సో దానికోసం నివేదిత చూసింది కాబట్టి ఇక్కడ ఏదైతే సనాతన ధర్మం ఏదైతే ఉందో హిందూ ధర్మం అన్నిటినీ తనలో చేర్చుకుంటుంది. ఇది మనకు పైకి వస్తే కనుక విశ్వశాంతి అనేది సంభవిస్తుంది. మీరు ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఒకసారి చూడండి, చదువుతున్నారా? న్యూస్ చదువుతున్నారా? యుద్ధాలు జరుగుతున్నాయా లేదా అక్కడ? గాజా స్ట్రిప్ అక్కడ, ఇక్కడ ఇంగ్లాండ్లో కేవలం మతం. మీరు అక్కడ వాళ్ళు మొత్తం కాల్చేస్తున్నారు ఇంగ్లాండ్లో. ఇక్కడ బంగ్లాదేశ్లో ఇది కేవలం మతం. సో ఇవన్నీ కూడా చూడండి, మనం ఈ మంచి విలువలు అందరిలోనూ ఉన్నాయి. చూడండి 90% ప్రతి మతంలోనూ బాగుంటారు. ఒక 10% ఏంటంటే ఇట్లాంటి వేర్పాటువాదంతో ఉండి మనుషులను విడదీయడానికి ట్రై చేస్తారు. వాళ్ళే మొత్తం మానవ జాతిని నాశనం చేస్తారు. జర్మనీ వాళ్ళు ఏంటంటారు, అప్పుడు వాళ్ళు జాత్యహంకారం అంటారు. దానివల్ల చూడండి ఏమైంది, మనకి హీరోషిమా నాగసాకి అమాయకులు ఇప్పటికీ అది అనుభవిస్తుంది వాళ్ళు జపాన్లో. వాళ్ళకి ఏం అధికారం ఉంది ఆ విధంగా చంపడానికి? సో ఇవన్నీ మీరు ఆలోచించండి. వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారంట, అణుబాంబు ఎక్స్పెరిమెంట్ చేసి అన్ని లక్షల మందిని వాళ్ళు చంపేశారు. సో ఇదేంటంటే మనం చేయాల్సిందంటే, ఇక్కడ నివేదిత ఏది గ్రహించింది ఇక్కడ ఈ సంస్కృతిలో, అది మనకు ఇక్కడ ముందు తెలుసుకోవాలన్నమాట. సో ఆవిడ ఏం చేసిందనమాట, కేవలం శ్రీ విద్య మాత్రమే కాదు, ఈ భారతదేశాన్ని జాగృతపరచాలి అని చెప్పింది. అందరూ కూడా మీరు ఏం చెప్తే అదే అని చెప్పి నమస్కారం పెట్టి ఫారినర్స్కి అలా ఎంత మేధావులైనా సరే వాళ్ళ కాళ్ళు పట్టేవాళ్ళు, వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు, అలా అయిపోయారు మనుషులు. అప్పుడు ఏ పని చేయకుండా ఒక తామసిక్ స్టేట్లోకి వెళ్ళిపోయారనమాట. సో అటువంటి వాళ్ళకి ఈవిడ ఏం చెప్తుంది అసలు, కర్మయోగం గురించి చెప్తుంది. అది మెయిన్ పాయింట్కి వచ్చాను ఇప్పుడు నేను. కర్మయోగం అంటే ఏంటంటే, మన జీవితంలో మనం ప్రతి వాళ్ళు పని చేస్తాం కదా, పని చేయకుండా ఎవరు ఉండరు. సో ఈ పని ద్వారా మనం మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన యొక్క శీలాన్ని మనం పెంచుకోవాలి పని ద్వారా. దాన్ని కర్మయోగం అంటారు. అంటే ఏంటనమాట, మనం చేస్తున్న పని ద్వారా ఒక ఉన్నత ఆదర్శంతో ఎప్పుడు కూడా కనెక్ట్ అవ్వాలి. కేవలం చేసుకుంటూ వెళ్ళిపోయాం, ఎవరైనా వెట్టి చాకరి జంతువులు కూడా చేస్తాయి పని, కానీ మనిషికి మాత్రం సచేతన ఒక ఇంటెలిజెన్స్ ఉంది, ఒక వివేకం ఉంది. ఆ వివేకంతో మనం పని చేసుకుంటూ పోవాలి అని చెప్పి ఆవిడ మనకు కొన్ని సూత్రాలు చెప్తుందన్నమాట. మొట్టమొదటిది ఏంటంటే, భారతీయులందరూ కూడా మీ యొక్క మెయిన్ స్వధర్మం ఏంటి, ఇక్కడ మీ దేశాన్ని రక్షించుకోవడం, మీ దేశాన్ని విదేశీ పాలన నుంచి మనం రక్షించుకోవడం. దానికి మీరందరూ ఎలా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, సమైక్యంగా ఉండాలి. ఇదే మీ ముందు ఉండాల్సింది. తర్వాత ఈ దేశం యొక్క ఉన్నతి కోసం మీరు పాటుపడడం. సపోజ్ ఎవరికైనా చదువు రాదు, వాళ్ళకి నలుగురికి నీకు చదువచ్చు, నువ్వు చదువు చెప్పాలి.
అంటే కేవలం నువ్వు పొందడం కాదు, నువ్వు నలుగురిని నీకులాగా తయారు చేయాలి. ఎవరో కొంచెం పేదరికంలో ఉన్నారు, నీ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, కొంచెం హెల్ప్ చేసి వాళ్ళని ముందుకు తీసుకురావాలి. సో ఈ విధంగా మీ దేశంలో ఇప్పుడు అవసరం ఉంది, అంతకుముందు లేదు, అది మన చాలా ధనిక దేశం, ఇప్పుడు అవసరం ఉంది. ఈ దేశం మళ్ళీ జరగాలంటే ఈ బడుగు జాతులు, అట్టడుగు వర్గాలు వాళ్ళందరినీ మనం అణిచివేశాం, వాళ్ళకి చదువు సంస్కారం చెప్పకుండా అణిచివేశాం. సో వాళ్ళందరినీ ఏం చేయాలన్నమాట, వాళ్ళకి మీరు చేయూతనిచ్చి వాళ్ళకి ఆహారం లేకపోతే ఆహారం ఇవ్వండి, అలాగే చదువు లేకపోతే చదువు ఇవ్వండి, ఇంకా ఏది కావస్తే వాళ్ళకి ఏది లేదో అది మీరు ఇవ్వండి. ఈ త్యాగం చేయాలి మీరు, దానికోసం మిమ్మల్ని మీరు మర్చిపోవాలి. దాని ద్వారా మీకు ఏమవుతుంది, మీరేం నష్టపోరు, మీరు అత్యున్నతమైనటువంటి భగవంతుని యొక్క ఆ సాన్నిహిత్యాన్ని, ఆశీస్సుల్ని మీరు పొందుతారు అని చెప్తుంది ఆవిడ. సో మొట్టమొదటి పాయింట్ ఆవిడ చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి వాళ్ళకి ఏదో ఒక భగవంతుడు అంటే ఇష్టం ఉంటుంది కదా, ఉంటుందా లేదా? భారతదేశం అనగానే ఎవరొకళ్ళు ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శం మనకు ఉంటుంది. సో మీరు చేసే ప్రతి పని కూడా ఏమవ్వాలట, ఆయన కోసం మనం చేస్తున్నాం, ఇది వీళ్ళ కోసం చేయట్లేదు, మీకోసం సాయం చేయట్లేదు. నేను ఎవరైతే నేను జీవితంలో ఆదర్శంగా తీసుకుంటున్నానో భగవంతుడు, ఆయనకి చేసే సేవగా నేను అందరికీ సేవ చేస్తాను. సో ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం మన పనిలో బయటపడాలి. నాకు మనుషుల మీద ఒక ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఎలా వ్యక్తపరచాలి? కేవలం ప్రేమ ఉందని కూర్చుంటే ఎలా తెలుస్తుంది? వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మనం సహాయం చేయాలి, వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకోవాలి. ఈ విధంగానే కదా ప్రేమ తెలుస్తుంది. లేకపోతే ప్రేమ నాకు ఉందని చెప్తే దానివల్ల లాభమేం లేదు కదా. అందువల్ల ఆవిడ ఏం చెప్తుందంటే, భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా దే షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్. మన దేశాన్ని ఈ విధంగా ఉన్నతంగా తయారు చేయడానికి మనం బాధ్యత వహించాలి. ఆ బాధ్యత ఎలా ఉండాలన్నమాట, ఇంతకన్నా కూడా గొప్పగా ఇంకెవరు చేయరు. ఏదైనా నువ్వు పని చేస్తున్నావు, ఒక టీచర్గా చేస్తున్నావు, నువ్వు ఏదో ఒక స్కూల్లో నువ్వేం చేయొద్దు, నువ్వు గవర్నమెంట్ నుంచి నీకు శాలరీ వస్తుంది, నువ్వేం చేయాలి, ఆ పిల్లల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి, వాళ్ళకి మంచి చదువు చెప్పాలి, వాళ్ళని మంచి మార్గదర్శనం చేయాలి. సో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలంటే ముందు నువ్వేం చేయాలి, నువ్వు ఆదర్శవంతంగా ఉండాలా లేదా? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, పిల్లలకు నువ్వు చెప్పగలవా? మీరు అబద్ధాలు సత్యమే మాట్లాడని చెప్పగలవా? సో ఆ పిల్లల్ని తీర్చిదిద్దడం అన్నది నీ యొక్క కర్తవ్యం, అది దానిని నువ్వు ప్రేమగా చేయాలి. మనం ఎక్కడ మన ముందు ఏ కర్తవ్యం ఉంటే అది చేయాలి. అలాగే నువ్వు కుటుంబమే తీసుకోండి, మీ కుటుంబంలో అందరి పరిస్థితి బాగాలేదు, వాళ్ళకి నువ్వు ఆదుకోవాలా వద్దా? అలా అని చెప్పేసి నువ్వు నీకు దారి చూసుకుని వెళ్ళిపోతావా? సో ప్రతి కుటుంబంలో కూడా నీకు ఒక బాధ్యత ఉంది, కేవలం తీసుకోవడం కాదు, మనకు ఒక బాధ్యత ఉంది తల్లిదండ్రుల పట్ల. దానికి నేను కొంచెం త్యాగం చేయాలి. వేరే కుటుంబంలో అక్కడ పుట్టిన వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆస్తిపాస్తులు అన్నీ ఉండొచ్చు, వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. కానీ నేను పుట్టిన పరిస్థితుల్లో నేను తల్లిదండ్రులను అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చూడాలా లేదా? అలాగే సమాజంలో కొన్ని పేదరికం ఉంది, లేకపోతే ఇది నిరక్షరాస్యత ఉంది, మరి వాళ్ళకి నలుగురిని పిలిచి నేను చెప్పడం అనేది నా బాధ్యత కదా. అలాగే దేశం ఈరోజు అల్లకల్లోలంగా ఉంది, ఇటువంటి మన రకరకాల అరాచక శక్తులు వచ్చి మనం చేస్తున్నాయి, దానిని మనం కౌంటర్గా దానికి మనం చేయడానికి ఏదో కొంత మనదెంతో మన కర్తవ్యం మనం చేయాలి. ఈ విధంగా ఏంటంటే, ఏదైతే సమాజంలో కానీ మీ కుటుంబంలో కానీ దేశంలో కానీ నీకు ఏదైతే బాధ్యత ఇచ్చారో, నీకు ఏదైతే బాధ్యత స్వతహాగా వచ్చిందో నీకు, దానిని నువ్వు ఎలా నిర్వర్తించాలి, ఇంకా దీనికంటే ఎవరు కూడా ఇంకెక్కువ చేయలేరు అన్నంత బాగా నువ్వు చెయ్యాలి అని చెప్తారు. దానికి ఏం కావాలి? అంత ఈజీని అలా చేయడం, మనం ఎంతో త్యాగం చేయాలి. ఈ త్యాగం చేయడం వల్ల నువ్వేం చేస్తున్నావు, నువ్వేం నష్టపోవటం లేదు, నువ్వు చాలా ఎదుగుతున్నావు. నిజంగా అటువంటి వ్యక్తిని సమాజం గౌరవిస్తుంది. నీకు డబ్బులు ఎక్కువ లేకపోవచ్చు, ఆడంబరాలు విలాసాలు లేకపోవచ్చు, కానీ నీ యొక్క శీలం ఏదైతే ఉందో, నీ యొక్క క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే నిన్ను రక్షిస్తుంది. ఇది మీరు నమ్ముతారా లేదా? ఎవరి క్యారెక్టర్ వాళ్ళని రక్షిస్తుంది. మీరు నిజంగా మీరు భగవంతుడిని మీరు ఆశ్రయం చేసుకొని మీరు నిజాయితీగా ఉండండి, మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది. అందరూ అన్యాయం చేస్తూ పోతున్నారు, అడ్డంగా సంపాదిస్తున్నారు, మనం కూడా అదే ఆదర్శం అని అనుకోకూడదు. సో ఎప్పుడు కూడా ఒక ఉన్నత ఆదర్శం పైన మన విశ్వాసం ఉంచి మనకు ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారన్నమాట. తర్వాత మనం ఎప్పుడైనా పని చేసేటప్పుడు నేను ఎంత పని చేశాను అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, న్యూస్ పేపర్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం అవసరం లేదు. అది నువ్వు చేసే పని ఎప్పుడు ఎలా ఉండాలన్నమాట, చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఒక చేత్తో నువ్వు దానం ఇస్తున్నావు, రెండో కంటికి తెలియకూడదు, అది గొప్పదానం. నేను కొంచెం ఇచ్చి మొత్తం అంతా కూడా అడ్వర్టైజ్మెంట్, మొత్తం ఫోటోలు 4 రకాల ఫోటోలు వీడియోలు తీసి చేయించాల్సి వస్తుంది. అట్లా కాకుండా చక్కగా నిశ్శబ్దంగా ఏదైనా సరే నీలో ఏదైతే నన్ను ప్రకటించుకోవాలి, నేను ఎంత ఇస్తున్నాను, ఫోటోలు పడి అందులో పడాలి అని ఏదైనా నీలో కోరిక ఉందనుకో, నేను ఇంత సేవ చేస్తున్నాను,
ఇది ఎందులోనైనా ప్రచారం అయితే బాగుండు, నీలో ఏదైనా కొంచెం అనిపించింది అనుకో కొంచెమైనా, దాన్ని ఏం చేయాలంటే మొదట్లోనే తుంచివేయాలి. ఇది మంచిది కాదు ఇప్పుడు, ఎందుకంటే నిన్ను మానసికంగా ఎదగనివ్వదు. ఎంతసేపు ప్రశంసలు ఎవరో ప్రశంసిస్తారా, దానికోసమే పనిచేస్తాం మనం. నిజంగా పని కోసమే మనం చెయ్యాలి. ఇంకొక విషయం ఏం చెప్తారు తెలుసా ఆవిడ, ఈ పని అన్నది నీ మనస్సుని క్రమశిక్షణ చేయడానికి అనేది గుర్తుపెట్టుకో. నువ్వు కంప్యూటర్ నేర్చుకుంటున్నావు, లేకపోతే మ్యాథమెటిక్స్ నేర్చుకుంటున్నావు, లేకపోతే ఇంకొక సంస్కృతం నేర్చుకుంటున్నావు, లేకపోతే ఆంగ్ల భాష నేర్చుకుంటున్నావు. ఇవన్నీ నివేదిత మాటలే నేను చెప్తున్నది. ఇవన్నీ నేర్చుకుంటున్నావు. ఈ నేర్చుకోవడం ముఖ్యం కాదు. అది ఆ నేర్చుకోవడం ద్వారా నీ మనసులో ఎంత జ్ఞానం వచ్చింది, నీ మనసు ఎంతటి క్రమశిక్షణాయుతంగా తయారయ్యింది, అది ఇంపార్టెంట్. మన మెయిన్ సబ్జెక్ట్ ఏంటనమాట, నాట్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ. యువర్ మెయిన్ సబ్జెక్ట్ ఈజ్ యువర్ ఓన్ మైండ్. సో మీ మనసు ఎలా ఉంది. నేను పని చేస్తున్నాను, ఏదైనా ఇల్లు తుడుస్తున్నాను, నాకు విసుగు వస్తుందని చెప్పి చీపుని అటు ఇటు విసిరేసి వెళ్ళిపోయాను కోపం వచ్చిందని, దానివల్ల ఇల్లు శుభ్రం అయినా ఏం లాభం లేదు. నీ మనసు అలాగే ఉంది కదా. సో నేను చేస్తున్న పని ద్వారా నా మనసు కూడా క్లియర్ అవ్వాలి, చక్కగా శుభ్రం అవ్వాలి. అప్పుడే కదా నువ్వు ముందుకెళ్ళేది. అది చెప్తుందనమాట. ఎప్పుడు మీరు దేనికోసం పని చేస్తున్నా అనుకోవద్దు. మీరు ఏ పని చేసినా సరే మీరు ఏమనుకోవాలంటే మీరు మీకోసం చేస్తున్నారు, మీ మనసుని చక్కగా పవిత్రం చేసుకోవడానికి చేస్తున్నారు, మీ మనసులో ఉన్న బలహీనతలను తొలగించుకోవడానికి చేస్తున్నారు. ఈ బద్ధకం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, పని చేస్తూ ఉంటే ఆ బద్ధకం అవన్నీ పోతాయి. అలాగే ఇది కావాలి అది కావాలి, దీని ద్వారా నాకు ఈ ఫలితం కావాలి ఆ ఫలితం కావాలి, ఇలాంటి కోరికలన్నీ పోతాయి. నేను కేవలం ఏం చేస్తున్నాను అనమాట, నా మనసుని పవిత్రం చేసుకోవడానికి నేను పని చేస్తున్నాను. అటువంటి పవిత్రమైన మనసులో ఎవరిని పిలిచినా భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. మీరు వేరేగా ఏం చేయక్కర్లేదు. మనసు అన్ని మతాలు అవే చెప్తాయి. మీరు ఒకసారి చూడండి, ఏ గ్రంథం అన్నా మీరు టేస్ట్ చూడండి, మీరు అందులో ఏం చెప్తాయి, నువ్వు బీ ప్యూర్ ఇన్ హార్ట్. మీరు మనసు పవిత్రంగా ఉండాలి అంతే. చెప్పిన ఇతేసిన 4 గుళ్ళకి వెళ్ళిపోయి చర్చిలకు వెళ్ళిపోయి లాభమే ఉంది, అక్కడికి వెళ్ళి నలుగురి మీద చెప్పుకోవడం వల్ల లాభమే ఉంది. మనకు కావాల్సిందంటే మనసు పవిత్రం కావాలి. ఈవిడ ఏమంటారంటే ఏదో అక్కడేదో పవిత్రమైన దేవాలయం ఉంది, ఇక్కడేమో మామూలు స్కూలు అని అనుకోవద్దు. ఇది ఒకటే, రెండింటికి తేడా లేదు. నీ మనసులో భావం కరెక్ట్గా ఉంటే ప్రతి చోట నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో అదే దేవాలయం. నువ్వు ఏ పని చేస్తున్నావు, ఊడుస్తున్నా సరే అదే మీరు చేసే పూజ. ఈవెన్ ఎవరైతే బాత్రూమ్స్ క్లీన్ చేస్తారో వాళ్ళు చేసే పని తర్వాత హయ్యెస్ట్, మీరు ఎప్పుడో ప్రధానమంత్రి పని అనివ్వండి, లేకపోతే పూజలు అనివ్వండి, ఇది అనివ్వండి, ఇవి రెండింటికి తేడా లేదు. ఎప్పుడు నీ భావంతో నువ్వు అదే శ్రద్ధతో నువ్వు చేస్తున్నప్పుడు నీ పనిని, ఎవరైతే ఒక క్లీనింగ్ని ఎంతో శ్రద్ధతో చేస్తారో, అలాగే ఒక పెద్ద మినిస్టరు అతనంత శ్రద్ధతో చేయలేదనుకోండి, వాళ్ళకన్నా ఎవరు గొప్ప? ఒక కలెక్టర్ అతను అశ్రద్ధతో చేస్తున్నాడు, ఏ పని చేసినా అహంకారంతో చేస్తున్నాడు. కానీ ఒక క్లీనింగ్ చేసే ఆవిడ, ఒక చెప్పులు కుట్టే వాళ్ళు శ్రద్ధతో చేస్తున్నారు. నేను ఈ మధ్య ఎక్కడో చదివాను, విజయవాడలో వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా గ్రూప్ 1 ఆఫీసర్స్ అయ్యారు. ఆయన చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నారు. నా దగ్గర ఎక్కడో ఉంది, చూపిస్తాను మీకు. చెప్పులు కుట్టుకుంటూనే ఉన్నారు. ఎవరు అడిగారనమాట, అదేంటి ఇప్పుడు మీకేం ప్రాబ్లం లేదు కదా, మరి ఎందుకు ఇంకా కుడుతున్నారు మీరు అంటే, నేను ఈ పని చేసే వాళ్ళిద్దరిని నేను చదివించాను. ఈ పనిపై నాకున్న గౌరవంతో నేను ఈ పని చేస్తున్నాను. నేను ఎంతటి ఆత్మగౌరవం చూడండి. సో మనం ఏంటంటే ఎప్పుడూ కూడా గొప్పతనం ఎక్కడ కనిపిస్తుందంటే, గొప్పతనం మనం చేసే పనిలో ఉండదు, మన వ్యక్తిత్వంలో ఉంటుంది, చేసే వ్యక్తిలో ఉంటుంది. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎవరిని కూడా మనం తోలనాడకూడదు. స్వామీజీ చెప్పింది ఆవిడ కూడా చెప్తున్నారు, ఇద్దరిది ఒకటే మాట. ఎవరిని కూడా తోలనాడకూడదు. ప్రతి వాళ్ళకి మీ గౌరవాన్ని ఇవ్వండి, వాళ్ళు చేసే పనిని బట్టి కాదు. ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుని యొక్క అంశం ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా గౌరవానికి అర్హుడే. ఒకళ్ళేమో ఇట్రా అట్రా అని ఇష్టం వచ్చినట్టు పిలవడం, ఒకళ్ళు ఎవరైనా వస్తే నమస్కారం బట్టి కాదు. ప్రతి మనిషికి మనం నమస్కరించాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా గొప్పతనం ఉంది. నీలో ఏదైతే ఉందో నాలో లేదు. నీలో ఒక గొప్పతనం చూపించండి. ఏ మనిషిని ఒకలాగే ఉన్నారేమో. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకత ఉందా లేదా మీరు చూడండి. మీరు ఎవరినైనా కలుసుకున్నప్పుడు మీ క్లాస్మేట్స్ని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ మీరు చూడండి, ప్రతి మనిషిలో ఏదో ఒక దైవీ గుణం ఉంటుంది. ఎంత దురాత్ముడైనా సరే ఉంటుంది ఏదో ఒక చోట. దానిని పట్టుకుని మనం పైకి రావాలి ఎదుటి వాళ్ళు. అర్థమైందా? సో ఈ విధంగా ఏంటంటే మనం పని చేస్తున్నప్పుడు ఏంటనమాట, మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఇంకా ఇంకా వికసిస్తూ విశాలమవుతూ వెళ్ళాలి అని చెప్తారు నివేదిత.
తర్వాత మనం ఏ పని చేసినా వాళ్ళు పొగడాలి, వాళ్ళు గుర్తించాలి, అదంతా చీప్ ప్రైజ్ అంటారు. చీప్ కైండ్ ఆఫ్ ప్రైజ్ గురించి మీరు అసలు వెళ్ళొద్దు అని చెప్తారనమాట. అలాగే ఏ పని చేస్తున్నా ఇది నా ఫలితం అంటే నేనేదో పొందాలి అని అలా ఈగోతో చేయొద్దు. ఇప్పుడు కూడా నాకన్నా ఎవరు బాగా చేయలేరు, నేను ఇంత బాగా చేశాను, నేను పని చేస్తూ ఉంటాను కానీ నాకులా అమ్మాయి చేయలేదని లోపల నుంచి అనిపిస్తుందా లేదా? కంపారిజన్ వస్తుంది. మీరు కంప్యూటర్లో ఒక్కొక్కరు తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోలేరు. నీకు లోపల ఏమనిపిస్తుంది అంటే నాకు తొందరగా గ్రాస్పింగ్ ఎక్కువ. టీచర్ అంటారు తొందరగా నువ్వు చెప్పావు, లోపల కొంచెం తనకన్నా నేను గొప్ప అనే భావం మనిషిని నెమ్మదిగా గర్వం అనమాట. అదే గర్వం అంటే. ఈరోజు కొంచెం ఉంది, రేపు పొద్దున ఇంకొంచెం అవుతుంది. మనం ఏమనుకోవాలి ఆ పరిస్థితుల్లో? భగవంతుడు నాకు ఒక శక్తినిచ్చాడు, తనకు ఒక శక్తినిచ్చాడు, తనకున్న శక్తి నాకు లేకపోవచ్చు. ఎప్పుడు కూడా వేరే వాళ్ళకన్నా నేను ఎక్కువ అనే భావాన్ని ఎందులోనూ కూడా రానియొద్దు, అది మంచిది కాదు. అది ఆవిడ ఏముంటుందంటే, ఎక్కడైతే నిన్ను నువ్వు మర్చిపోతావో, నీ అహంకారాన్ని నువ్వు మర్చిపోతావో అక్కడే భగవంతుడు ఉంటాడు. సో నిన్ను నువ్వు మర్చిపోతున్నావు, ఎక్కువ నువ్వు ఇతరుల గురించే నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు భగవంతుడు దగ్గరగా ఉన్నట్లు. నువ్వు ఎక్కడికి వెళ్ళకపోవచ్చు, నువ్వు చర్చిలకు వెళ్ళకపోవచ్చు, గుళ్ళకి వెళ్ళకపోవచ్చు, మసీదులకు వెళ్ళకపోవచ్చు, కానీ నువ్వు భగవంతుడు దగ్గరగా ఉన్నట్టు, నీలో అహంకారం లేకపోతే. అర్థమైందా? అందుకే దీన్ని ఏమంటారంటే విశ్వజనీన మతం అంటారు. అంటే ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది ఇది. అంటే పై ఆచారాలు వీటి పట్ల కాదు, పై వేష భాషలు ఎలా ఉన్నాయి అది కాదు ఇంపార్టెంట్, నువ్వు మానసికంగా ఏ స్థితిలో ఉన్నావు దాన్ని బట్టి అనమాట. సో అది చెప్తారు. తర్వాత ఇంకొక గొప్ప విషయం జీవితంలో, ఇది బాగా స్టూడెంట్స్ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, గెలుపు ఓటమి ఇది నీ లక్ష్యం కాదు జీవితంలో. అంటే మీరు ఓటమిని కూడా ప్రేమించే స్థాయికి మీరు ఎదగాలి. నేను ఓడిపోతాను, ఏముంది, ఓడి 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 గెలుస్తాను, నాకు ఓడడం వల్ల నాకేమి ఇది లేదు. మీరు ఓటమిని ప్రేమించండి అంటుంది ఆవిడ. అందుకని ఏంటంటే ఎవరైనా ఏదైనా పని చేస్తున్నామంటే గెలుపు ఓటముల్ని మనం సమానంగా స్వీకరించే శక్తి కోసం భగవంతుడి దగ్గర ప్రార్థించాలి. మనం ఏం చేస్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ఇది చేస్తాను ఇలా చేసుకుంటాం మనం. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, మీరు కష్టపడి చదవండి, వస్తే వస్తుంది, చదివితే తప్పకుండా వస్తుంది. ఒకవేళ రాలేదనుకో, దాన్ని కూడా నువ్వు సమానంగా స్వీకరించే శక్తి వస్తే నువ్వు ప్రతిదానికి వెళ్ళి దేవుడి దగ్గర వెళ్ళి బేరాలు చేయక్కర్లేదు. నువ్వు దేనికోసం అనమాట, నాకు శక్తి కావాలి, గెలుపుని ఓటమిని ఒకేలాగా స్వీకరించే శక్తి కావాలి. అది ఉన్నప్పుడు నీకు ఏమిటంటే, నువ్వు ఏ పని చేసినా నువ్వు హాయిగా చేస్తావు. నువ్వు అప్పుడు ఏం చేస్తావు, ఫలితం మీద నువ్వు దృష్టి పెట్టు. నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా, సెకండ్ ర్యాంక్ వస్తుందా, నేను వాడికన్నా నాకు ఎక్కువ మార్కులు వస్తాయా, తనకన్నా ఎక్కువ మార్కులు వస్తాయి, ఇది ఆలోచించవు నువ్వు. నీకు కేవలం నువ్వు చదువుతావు, ఒక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చదువుతున్నావు. ఇంకా మనకు ఉద్యోగం కావాలి కాబట్టి ఎగ్జామ్ రాస్తాం, ఎలా వస్తే అలా రాని, ఫలితం మీద నువ్వు దృష్టి పెట్టుకో. నువ్వు ఇలా చదివితే నువ్వేం చేస్తావు, నువ్వు చేస్తున్న పని మీద ఎక్కువ దృష్టి పెడతావు, ఫలితం మీద కాకుండా. సో దానివల్ల నీకు డెఫినెట్గా సక్సెస్ వస్తుంది నువ్వు అలా చదివితే. సో ఈ విధమైన మనస్తత్వాన్ని మనం జీవితంలో ఒకటి చేయాలని అనుకుంటాం, అందులో మనకు రాకపోవచ్చు, ఏదో ఒక కారణం వల్ల రాకపోయినందులో మనం నిరాశపడకూడదు అనమాట. సో ఇదొకటి ఆవిడ చెప్తుంది. తర్వాత ఇంకొక చక్కటి వర్డ్ ఉంది. సో స్ట్రగుల్ అన్నదే మీకు జీవిత లక్ష్యం కావాలి. ఎప్పుడు పోరాడండి జీవితంలో, సమస్యలకు కానీ ఎక్కడైనా దేనికైనా సరే సమస్యలు వస్తూ ఉంటాయి, పోరాటమే నీకు ఊపిరి కావాలి. ఎప్పుడు కూడా ఫైటింగ్ స్పిరిట్ని, ఎప్పుడు కష్టాలు వచ్చినా సరే నేను ఫైట్ చేస్తాను, న్యాయంగా నేను ఫైట్ చేస్తాను అని ఎప్పుడు దాన్ని పెట్టుకోండి. తర్వాత ఆవిడ ఒక మాట అంటుంది, ఫ్రంట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, బ్యాక్ ఇన్ ద దర్బార్. అంటే యుద్ధ భూమిలో ఉన్నప్పుడు నువ్వు ముందుకు రా. అలాగే దర్బార్ అంటే ఏంటి, దర్బార్లో ఏం చేస్తారు, మన అందరినీ పొగుడుతూ ఉంటారు, ఆ దర్బార్లో వెనక్కుండు. అంటే ఈ పొగడతలు ఇవన్నీ ఉన్నప్పుడు నీకు అవసరం లేదు, వచ్చేసే వెనక్కి. కానీ ఏదన్నా అవసరం ఉంది, అక్కడ ఎవరో కష్టంలో ఉన్నారు, 10 మంది ఉన్నారు, నువ్వు ముందుకెళ్ళు. స్ట్రగుల్ అంటే ఎప్పుడు కష్టాన్ని ముందు నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉండు. నాకు ఈ ప్రశంసలు ఇవన్నీ వద్దు, ఇవన్నీ చాలా కష్టం, కానీ ఇలా జీవిస్తే నిజంగా ఇంకా అసలు దాన్ని తిరుగులేదనమాట. భగవంతుడు నిజంగా వచ్చి మన దగ్గర కూర్చుంటాడు ఆయన. సో ఆవిడ ఏం చెప్తుందంటే, ఎప్పుడు కూడా వెనక్కుండు. కానీ అటువంటి వాళ్ళకి నిజంగా పేరు ఎక్కువ వస్తుంది. గాంధీ గారు ఏమైనా ఆశించారా పేరు కోసం? స్వామి వివేకానంద ఆశించారా? పోనీ సిస్టర్ నివేదిత ఆశించారా ఏమి? అసలు తన గురించి తను ఎప్పుడు ఒక మాట మాట్లాడలేదు. మీకు తెలుసా సిస్టర్ నివేదిత, నేను ఇలా ఉండేదాన్ని. ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో చాలా పేరు ఆవిడికి, చిన్న వయసులో మహామేధావి అనమాట. ఎప్పుడు ఆవిడ యొక్క పుస్తకాలు తన గురించి తాను చెప్పుకున్నది ఎక్కడ ఒక్క చోట కూడా కనిపించదు. ఆ వ్యక్తిత్వం ఒకసారి చూడండి. సో ఇటువంటి చరిత్రకే నిజంగా పేరు ప్రతిష్టలు వస్తాయి, యుగాలు గుర్తుంచుకుంటారు మనుషులు.
సో అందువల్ల ఆవిడ ఏం చెప్తుందనమాట, ఎప్పుడూ కూడా మీరు పేరు ప్రతిష్టల కోసం మీరు ఆశించొద్దు, పని కోసమే మీరు చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రపంచంలో మన యొక్క శీల నిర్మాణం కోసం, మన యొక్క ఉన్నత వ్యక్తిత్వ నిర్మాణం కోసం పని ఒక సాధన, పనియే ఒక సాధన. అది ఎట్లా అంటే ఆవిడ ఏమంటుందంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా చేసినప్పుడు ఏమవుతుంది, మనకు కావాలంటే ఏం కావాలి, మనకి క్యారెక్టర్ కావాలన్నప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, పనిని కాన్సన్ట్రేషన్తో చేస్తేనే కదా మనకు పేరు వస్తుంది. అంటే పేరు వస్తుంది, పేరు కాదు, మనకి అది సక్రమంగా నిర్వర్తించగలుగుతాం, క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ అన్నది అర్థం ఏంటి, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ వస్తుందంటే వాళ్ళకి ఏమున్నట్టు, వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉన్నట్టు. ఒక పనిని ఒకరు బాగా చేశారు అంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ బాగా ఉన్నట్టు. కాన్సన్ట్రేషన్ బాగా ఉంది అంటే అర్థం ఏంటి, వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉన్నట్టు. పక్కన డీవియేషన్స్ అటు ఇటు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్స్ బాగా చదివారు ఎవరు, చదివినప్పుడు ఎన్ని రకాలు ఫోన్లు, సెల్ ఫోన్లు ఇవన్నీ పక్కన పెడితేనే కదా బాగా చదవగలరు. సో సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పుడే నీకు కాన్సన్ట్రేషన్ వస్తుంది, అవునా కదా. సో దాని తర్వాత ఎవరికైతే ఈ సెల్ఫ్ కంట్రోల్ ఉందో వాళ్ళకి జీవితంలో ఏ పని చేయాలనేది కరెక్ట్ డైరెక్షన్ వస్తుంది. ఇటు ఒక చోట అటు ఒక చోట మైండ్ ఎప్పుడు డైవర్షన్ ఉన్నప్పుడు నీకు ఏం చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్. వీళ్ళకి కన్ఫ్యూజన్ ఉండదు, జీవితంలో ఏం చేయాలి కరెక్ట్గా మీకు తెలుస్తూ ఉంటుంది. మీరున్న పరిస్థితులు ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు, అది వస్తుంది. తర్వాత దాని నుంచి మీకు ఏమవుతుందంటే ఈ కాన్సన్ట్రేషను, పెర్ఫెక్షన్ అన్నది వస్తుంది జీవితంలో. ప్రతి పనులు మీరు ఏది చేసినా చక్కగా ప్రతి వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారనమాట. ఈ అమ్మాయికి ఇస్తే ఈ పని బాగా అవుతుంది. నీకు ఏదైనా పని ఇచ్చారనుకోండి, అది అస్తవ్యస్తంగా చేసి పెట్టేసాం అనుకోండి, నెక్స్ట్ ఇంకెప్పుడు పెరవరు మిమ్మల్ని. అంటే మీకు ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి భయపడతారనమాట. అది గొప్ప అనుకోకూడదు మనం. నేను ఒకసారి నన్ను ఎంత బాగా చేయాలంటే నన్ను ప్రతిసారి వాళ్ళు పిలిచి నన్ను నమ్మి ఆ పని చెప్పగలగాలి. అంతేగాని పని అవాయిడ్ చేసేసి ఏదో రకంగా చేసేస్తే ఇంక పిలవర్లే, ఇంకో ఎవరికి నష్టం, సో మనకే నష్టం. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడూ కూడా పెర్ఫెక్ట్గా మనకి ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి. అందువల్ల చివరిగా ఆవిడ చెప్పేది ఏంటంటే, మనం పనిని చక్కగా పెర్ఫెక్ట్గా చేస్తే, ఈ రూమ్ని మనం క్లీన్ చేస్తున్నాం అనుకోండి, ఎన్ని రకాలుగానూ చేయొచ్చు. చీపురు పట్టుకొని బెంచ్ల కింద కాకుండా మొత్తం అంతా ఊడ్చుకుని ఒకసారి వెళ్ళిపోవచ్చు. దాన్నే చక్కగా అన్ని మూలల్లో ఊడ్చుకుంటూ ఎక్కడైనా బూజులు ఉంటే దులుపుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి, మనుషులు మీరు ఇద్దరు ముగ్గురిని చేయమని చెప్పండి, ముగ్గురు మూడు రకాలుగా చేస్తారు పని. సో పని ఒక పనే, ఎందుకని అన్ని రకాలుగా ఉంది, వాళ్ళ మనసు వేరు కాబట్టి. సో మీరు చేసే పనులు మీ మనసు వ్యక్తమవుతుందా లేదా. ఇక్కడ ఏదైనా అడ్డు ఉందనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, కాళ్ళతో ఒక తను తంటారు, కొంతమంది ఏం చేస్తారు, దాన్ని తీసి చేతితో పక్కన పెడతారు. అక్కడ ఏంటి ఎక్స్ప్రెస్ అవుతుంది, మన మనసే కదా. మన మనసు ట్రైన్డా కాదా అన్నది అక్కడ అర్థమవుతుంది. అందువల్ల మనం పనిని చక్కగా ఏ పని చేసినా మన బాధ్యతను జీవితంలో సక్రమంగా చేస్తే మీకు ముక్తి అంటే ఏంటన్నమాట, ఇంక ఫైనల్ మీకు ఇంక అసలు ముక్తి అంటే ఏంటంటే ఏ దుఃఖం మిమ్మల్ని అంటదన్నమాట. ఎట్లాంటి దుఃఖమైనా మీకు అంటది, ఎప్పుడు మీరు ఆనందంగా ఉండగలిగే స్థాయి వస్తుంది. సో ఆ విధంగా ఎలా ట్రైనప్ చేసుకోవాలన్నమాట, ప్రతి పనిని చక్కగా చేయడం నేర్చుకోవాలి అని చెప్తుంది ఆవిడ. ఆ తర్వాత ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నదే, మనం దేనికి మనం ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి, చేసే విధానానికే ప్రాముఖ్యతనివ్వాలి ఎక్కువ. ఇప్పుడు మనం ఎలా చదువుతున్నాం ఏంటి అనేది ఇంపార్టెంట్ తప్ప అది వస్తుందా లేదా అని ఎంతసేపు ఫలితం మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టకూడదు. కానీ మనం చేసే విధానం మాత్రం, మన సత్యం అహింస అని చెప్పి గాంధీ గారు ఏం చేశారు, ఆయన మంచి మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయన సత్యం అహింస, ఇంకేం లేదు, ఏమి మారణ హోమం లేదు, ఏ మారణకాండ లేదు, ఎవరిని చంపడం లేదు, తాను ఎప్పుడు సత్యానికి కట్టుబడి ఎవరిని హింసించకుండా, ఇది గొప్ప మార్గం, అవునా కదా ప్రపంచంలో. సో దాన్ని పట్టుకుని ఆయన ఎంత దూరం వెళ్ళారు చూడండి. ఈ రోజుల్లో ప్రపంచ దేశాల్లో ప్రతి దేశంలోనూ గాంధీ గారి విగ్రహం ఉంటుంది. ఎందుకని, ఇటువంటి మార్గం ఆయన గొప్పగా ఉంది. మనకు ఈ ఇండిపెండెన్స్ వచ్చింది ఆయన వల్ల కాదా అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు, ఆయన ఏ మార్గాన్ని ఎంచుకుని మనుషుల్ని శాంతియుతంగా ఆయన నడిపించారు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మార్గం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకొక విషయం, ఇప్పుడు మనకు ఎవరికైనా ఒక పని చెప్పారనుకోండి, నీకు ఒక్కదానికే ఒక పని చెప్పారు, పని చెప్తే నువ్వేం చేస్తావు, చాలా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతావు. చూడగానే అబ్బాయి అమ్మాయి చక్కగా ఎంత బాగా చేసింది పని అని అందరూ మెచ్చుకుంటారు, అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఒక 4-5 కలిపి ఒక పని ఇచ్చారనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావు, అవి అమ్మాయి చేస్తుందిలే, ఇప్పుడు చేసిన 4-5 చేశారంటారు కదా, అది తను చేస్తుంది వదిలేస్తావు, అంత పర్ఫెక్ట్గా నువ్వు చెయ్యవు. సో ఈ కలెక్టివ్ వర్క్, నిజమైన కర్మయోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే అందరూ కలిసి సామూహికంగా ఒక దాని గురించి మనం పనిచేస్తున్నప్పుడు
దానిని చాలా పెర్ఫెక్ట్గా నీకు ఏ పేరు ప్రతిష్టలు వద్దు, చిన్న అంశంగా నువ్వు అందులో పాలు పంచుకోవాలి, నీకు ఏ కీర్తి ప్రతిష్టలు వద్దు, కానీ ఆ పనిని సక్రమంగా జరగడానికి నీ వంతు కర్తవ్యాన్ని నువ్వు చెయ్యాలి సైలెంట్గా. అది సరైన కర్మయోగం. అంటే మన దేశం కోసం మనం పనిచేస్తున్నాము. పని చేసినప్పుడు నాకు పేరు వస్తే పేపర్లో పడితే ఒకలాగా లేకపోతే ఒకలాగా చేయకూడదు. మొత్తం ఈ పని అంతా కూడా ఈ జాతీయ నిర్మాణ కార్యక్రమం అనేది కూడా మన అందరిపైన ఆధారపడి ఉంది. నేను చేసే చిన్న పని ద్వారా నేను దానికి కంట్రిబ్యూట్ చేస్తాను ఎవరికి తెలియకుండా. అది గొప్ప పని. అంతే తప్ప ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ వస్తే ఎక్కువ పని చేయడం అట్లా ఉండకూడదు అని ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఒకటేదైనా ఇన్స్ట్రుమెంట్ ఉందనుకోండి, హార్మోనియం చూసారుగా మీరు, హార్మోనియం అందులో చాలా రీడ్స్ ఉంటాయి, చాలా పార్ట్లు ఉంటాయి. హార్మోనియంలో ఎన్ని పార్ట్లు ఉన్నాయో అందులో ప్రతి పార్ట్ కూడా సరిగా పనిచేస్తేనే నీకు మొత్తానికి ఆ రాగిణి ఏదైతే ఉందో కరెక్ట్గా వస్తుంది రాగం. అందులో ఒక రీడ్ వాళ్ళందరూ చేసుకొని నేను సరిగ్గా చేయనని కూర్చుంది అనుకోండి, ఎందుకంటే నన్ను మొత్తం కలిపి నీకు పేరు వస్తుంది హార్మోనియం బాగా పాడింది అని, కానీ ప్రత్యేక విడివిడిగా రాదు కదా. అందుకని నాకు పేరు రావట్లేదు కదా అని చెప్పి నేను సరిగ్గా చేయలేదు అనుకోండి, అప్పుడు వస్తుందా, శృతి తప్పుతుందా లేదా? సో ఆ విధంగానే మనం ఒక సామూహికమైన ఒక కార్యక్రమంలో, ఇప్పుడు మాకు ఈ మఠం ఉంది ఇక్కడ, ఈ మఠంలో చాలామంది వర్క్ చేస్తున్నాం, ఆ టీచర్స్ మేము అందరూ వర్క్ చేస్తాం. ప్రతి వాళ్ళు టీచర్స్ కూడా అదే డెడికేషన్తో అదే అంకిత భావంతో పనిచేయకపోతే, మీ ఝాన్సీ మేడం మీరు చూస్తున్నారు ఎట్లా పనిచేస్తున్నారు ఆవిడ, మేము ఎక్కువ శాలరీస్ అవి మేము ఇవ్వము, కానీ ఇది మాది ఒక నలుగురికి ఉపయోగపడుతుంది, నలుగురికి ఈ పని ఉపయోగపడుతుంది, ఎందరికో మేలు చేస్తుంది, అది లోపల ఉంది కాబట్టి అది తన యొక్క కార్యక్రమంగానే తను చేస్తారు. అలాగే ప్రతి టీచర్ ఇక్కడ అలా పనిచేస్తారు. అలా పనిచేయడం వల్ల చూడండి సామూహికంగా ఎంతోమందికి అది చాలా బెనిఫిట్ అవుతుంది ఒక వర్క్ అన్నది. సో అందువల్ల నా కోసం, నా స్వార్థం కోసం, నా పేరు కోసం నేను పనిచేయకుండా ఒక సంఘంలో ఒక సమాజంలో ఏం చేయాలంటే నా వంతు కర్తవ్యాన్ని నేను పెర్ఫెక్ట్గా నేను చేయగలగాలి అని చెప్పారు. ఇంకా కొన్నిసార్లు మన కుటుంబంలో చాలా ముఖ్యంగా ఇక్కడ మన చాలామంది కుటుంబాల్లో ముఖ్యంగా మహిళలకి చాలా కష్టాల్లో ఉంటారు. చాలా కారణాల వల్ల, అంటే మేము చూస్తున్నది మేము చెప్తున్నాము, కష్టంగా ఉంటారు. ఒక్కొక్కసారి పిల్లలకి ఏంటంటే తల్లిదండ్రులు పూర్తి బాధ్యతను తీసుకోవాల్సి, ఇంకా తన లైఫ్ తన జీవితంలో సెటిల్ అవ్వడం కానీ అలాంటి కేసెస్ కూడా మేము చూసాం. కానీ ఎంత చక్కగా అనమాట. నేను ఒక అమ్మాయి నేను చెప్తున్నాను, తను చక్కగా చదువుకుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది చదవడం, కానీ ఆ పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు కరోనాలో చనిపోయారు. వాళ్ళ అమ్మగారికి ఏంటంటే ఇంకా అసలు ఏం పని చేయలేరు అనమాట, అటువంటి మెంటల్లీ ఆల్సో అలా అయిపోయారు. అయితే ఆ పూర్తి బాధ్యతను తనపై వేసుకుని తన తమ్ముడిని చదివించి తనకు జాబ్ తెప్పించి తను ఏం పని చేయకుండా చాలా కేపబుల్, తనకు మంచి జాబ్ వచ్చి ఉండేది, తన జీవితంలో ఇంతవరకు కూడా మ్యారేజ్ చేసుకోలేదు, కానీ ఆవిడ్ని రాత్రి పగలు కూడా తల్లిని అలా చూసుకుంటూ తమ్ముడికి సపోర్ట్ ఇస్తూ చేస్తున్నాను. చూడండి, ఇటువంటి వాళ్ళు నేను చూశాను నిజంగా. ఇదనమాట, అంటే జీవితంలో ఎక్కడైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని నన్ను నేను నా యొక్క స్వార్థాన్ని త్యాగం చేసుకొని అలా సాక్రిఫైస్ చేయగలిగితే ఈవిడేమంటారంటే నివేదిత, అక్కడే భగవంతుడు ఉంటాడు. ఎక్కడైతే నువ్వు భయపడుతున్నావో, ఎక్కడైతే ఏ పనినైతే నువ్వు చేయలేనని దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నావో, అక్కడే ఆ యొక్క నీడలోనే ఎక్కడో లోపల దాక్కొని భగవంతుడు ఉంటాడు. అందువల్ల మీరు అటువంటి సాహసానికి మీరు పూనుకోండి, మీరు జీవితంలో ఎప్పుడు నష్టపోరు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మన సుఖాన్ని, మన యొక్క దీన్ని మనం కొంచెం త్యాగం చేయాలి. ఇది మామూలు వాళ్ళు తీసుకునే ఫిలాసఫీ కాదు. దీంట్లో ఇది అర్థం చేసుకోవాలన్నా మనలో కొంచెం ఆ త్యాగ గుణం లేకుండా అర్థం కాదనమాట. మనలో స్వార్థం ఉందనుకోండి, అర్థం కాదు, ఇదేంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటారనమాట. అంటే ఈ విధంగా ఏంటంటే ఒక మనిషి ఏమవుతాడనమాట, ఒక దైవంగా ఎదుగుతాడు. మనలో 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి ఒక జంతువు లక్షణాలు ఉంటాయి, జంతువు ఏం చేస్తుందో అవే మానవుడు కూడా చేస్తాడు. రెండవది మానవీయ లక్షణాలు ఉన్నాయి. దేనివల్ల వచ్చాయి? అది మనకి వివేకం ఉంది కదా జంతువుల కన్నా, దానివల్ల మానవీయ లక్షణాలు వచ్చాయి. అయితే ఈ వివేకం ఇంకా 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 దాన్ని పదును పెట్టే కొద్దీ మనుషులు ఎందుకు అన్ని రకాలుగా ఉంటారు? ఒక పశువులాగా ఉంటాడు, ఒక దేవతలాగా తన సర్వస్వం త్యాగం చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ వివేకం ఎవరిలో అయితే జాగృతమైందో, వివేకాన్ని స్వార్థం తగ్గుతుంది వాళ్ళది, వాళ్ళు జీవితంలో త్యాగం చేస్తారు, వాళ్ళు గొప్పవాళ్ళు, అవునా కదా? సో మనుషుల్లో 3 రకాలు ఉంటాయి. ఈ జంతు గుణాలతో ఉంటారు, మానవీయ గుణాలతో ఉంటారు, అంటే కొంతవరకు సహాయం చేస్తారు, కొంతవరకు సహాయం చేస్తారు, ఓకే. ఇంకా దైవీ గుణాలు అంటే వాళ్ళ సర్వస్వం త్యాగం చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు చూడండి, ఎంతటి పెద్ద కెరీర్ ఆవిడది, పెద్ద స్కూల్ పెట్టుకుంది ఆవిడ ఓన్గా, అన్నీ వదిలేసి దేశం కాని దేశం కోసం ఇక్కడికి వచ్చి ఏమొచ్చింది ఆవిడకి? అప్పుడప్పుడు ఏం రాదు, ఆవిడ చాలా నష్టపోయింది, ఏమీ ఆరోగ్యం పాడైపోయింది, అన్నీ పాడైపోయాయి. కానీ ఈరోజు ఎన్ని వేల సంవత్సరాలని ఈ జీవితాన్ని ఎవరైనా మర్చిపోగలరా?
ఇప్పుడు ఇంకా తక్కువ, ఫ్యూచర్లో ఇంకా తెలుస్తుంది. ఈవిడ గురించి మనకు పుస్తకాలు ఎక్కడ లేదు. ఇటువంటి త్యాగం అసలు ఎక్కడ కనిపించదు అనమాట. ఇంతటి సైలెంట్గా త్యాగం చేసింది. సో ఆవిడ జీవితమే ఆవిడ చెప్తుంది. ఆవిడ మాటలకి ఇంత శక్తి ఎందుకు వచ్చిందంటే ఆవిడ జీవితంలో అది జీవించి ఆవిడ చెప్తుంది, అందువల్ల అంత శక్తి వచ్చిందనమాట. సో మరొక విషయం ఏంటంటే అన్ని రకాల పనులకి ఒకే విధమైన ప్రాముఖ్యతనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఈ పని అయితే ఏదో రకంగా చేసి వెళ్ళిపోదాం, లేకపోతే అక్కడ పబ్లిక్ మీటింగ్లో లెక్చర్ ఇద్దాం అనుకో, అక్కడ చాలా బాగా అందరూ చేద్దాం. అక్కడ కాదు, ఎక్కడైతే చిన్న పని నువ్వు చిన్న పని కూడా ఎవరు చూడనప్పుడు నువ్వు ఎలా చేస్తావో దాన్ని బట్టే నీకు నీ వ్యక్తిత్వం తెలుస్తుంది. అందువల్ల నిజమైన కర్మయోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని పనులు ఒకే కాన్సన్ట్రేషన్తో, ఒకే ప్రేమతో, ఒకే శ్రద్ధతో చేస్తారు. సో దానికి తేడా లేదు. ఒక అతను నువ్వులు వడుగుతున్నాడు, ఆవిడే చెప్తుంది ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకొక అతనేమో క్లీనింగ్ చేస్తున్నాడు, ఇంకొక అతను అక్కడ అకౌంట్స్ గుమస్తా కింద పనిచేస్తున్నాడు, ఇంకొక అతను పెద్ద పెద్ద వేదాలు అధ్యయనం చేస్తున్నాడు, ఇంకోళ్ళు లెక్చర్ ఇస్తున్నారు. ఇదందరూ కూడా అన్ని పనులు కూడా పని ఒకటే, పనిలో తేడా లేదు అసలు. పని వెనక చేసే వాళ్ళ మనస్తత్వంలోనే తేడా ఉంటుంది. ఈ పని మనకి అవసరం లేదు. యాక్చువల్గా పని కేవలం ఎందుకు అవసరం? మన మనసుని ఉన్నతం చేసుకోవడానికి అవసరం. ఎందుకంటే మనం పని చేయకుండా ఉండలేదు. తినడానికి కావాలి కదా, ఉండడానికి కావాలి, అన్నిటి కోసం మనం పని చేయాలి. దానికోసం కదా మనం చేస్తున్నదంతా కూడా. సో అందువల్ల పని ద్వారా మనం మన యొక్క వ్యక్తిత్వాన్ని చక్కగా శీల నిర్మాణం చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ప్రతి పని కూడా భగవంతుని వైపే దారితీస్తుంది. ప్రతి మతం కూడా భగవంతుని వైపే దారితీస్తుంది. ఎందులో తేడా లేదు. సో మనం చేస్తున్న విధానంలో నువ్వు పెర్ఫెక్ట్గా ఉండు. నువ్వు ఎవరిని ద్వేషించొద్దు, దూషించొద్దు. నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అప్పుడు నువ్వు నీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కూడా జరుగుతుంది. నువ్వు భగవంతుడికి దగ్గర అవుతావు, ఇటుపక్క సమాజానికి కూడా ఉన్నతి జరుగుతుంది నీ పని ద్వారా. నువ్వు చాలా మంచి భావాలు ఉన్నాయి నీలో, నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు జపధ్యానం చేసుకున్నావు అనుకో, ఇంకేం లేదు, ఎవరిని పట్టించుకోకుండా. దానివల్ల సమాజానికి అంటే నీ యొక్క మంచి భావాల వల్ల సమాజం పైన పడుతుంది. కానీ నువ్వు నీ చేతులతో కూడా పరోపకారం చేస్తే కనుక సమాజానికి ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. సో ఇదనమాట నువ్వేది చెప్పింది. ఈవిడ ఏం చెప్తున్నారు, మనం ప్రతి పని అంటే ఇంట్లో చేసే ప్రతి పని ఇలా చేసుకోవచ్చు, కానీ భారతీయులకు ప్రత్యేకంగా ఈవిడ చెప్తుంది ఏంటంటే మీరు మీ దేశం యొక్క ఉన్నతి కోసం మీరు ఈ కర్మయోగాన్ని అనుసరించి మంచి కర్మవీరులుగా మీరు తయారవ్వాలి. ఇటువంటి లక్షణాలన్నీ కూడా మీరు పెంచుకోవాలి. మీ ద్వారా ఇంకొక 10 మందికి మంచి భావాలు వ్యాప్తి చేయాలి. ఇది చెప్తున్నారనమాట. సో ఇది నేనేమంటానంటే దీన్ని కర్మ భేరి అంటే తెలుసు కదా, మంచి గట్టిగా శబ్దం వస్తుందన్నమాట. సో ఇది నివేదిత యొక్క కర్మ భేరి మన అందరికీ కూడా. దీని నుంచి మనం నేర్చుకోగలగాలి. అర్థమైందా? అర్థం కానిది ఏమన్నా ఉంటే నన్ను అడగండి ప్రశ్నలు. అర్థమైనట్లే ఉందిగా? సరే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.